హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అలనాటి చిత్రం సాగర సంగమం గురించి మాట్లాడుకుందామండి. కె విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పథకంపై ఏడిది నాగేశ్వరరావు నిర్మించారు ఈ చిత్రం విడుదల 1983 జూన్ 3న విడుదలైంది. తెలుగు, తమిళంలో నిర్మించారు సాగర సంగమం. తెలుగులో సాగర సంగమం, తమిళంలో సలంగై ఒలి. ఈ చిత్రానికి నటీనటులు కమల్ హాసన్, జయప్రద, శరత్బాబు, డబ్బింగ్ జానకి, మంజు భార్గవి, గీత, ఎస్వి శైలజ. ఎస్వి శైలజ ఫ్రెండ్ క్యారెక్టర్ వేసింది అరుణ్ కుమార్కి రాజన్ ప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు ఇళయరాజా. నేపథ్య గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఎస్వి శైలజ. పాటలు రాసిన వారు వేటూరు సుందరరామూర్తి గారు. ఈ చిత్రానికి కమల్ హాసన్ అడిగినప్పుడు ఆయన నేను ఈ ముసలి వేషం వేయనని చెప్పారంట. అయితే నిర్మాత అయిన ఏడిది నాగేశ్వరరావు గారు ఆయన చుట్టూ 4-5 నెలలు తిరిగాక ఒప్పుకున్నారంట. ఒప్పుకున్నప్పుడు ఆయన పాత్ర శాస్త్రీయ నృత్యకారుడిగా ఒక పాత్ర వేశారు కమల్ హాసన్ గారు బావి మీద ఒక పాట ఉంటుంది. ఇది మందు సీసా చేత్తో పట్టుకొని తకిట తదిమి తందానా అన్న పాట. మా చిన్నప్పుడు మేము అది నిజంగానే బావి అనుకున్నాం. అయితే అది మద్రాసులోని అరుణాచలం స్టూడియోలో 30 అడుగుల బావి సెట్టు వేశారు. ఈ సినిమా అప్పుడు కమల్ హాసన్కి వేరే సినిమా షూటింగ్లో కాలుకి దెబ్బ తగిలింది. అయినా సరే ఈ సినిమాలో 1 నెల రెస్ట్ తీసుకున్న సినిమా ఆగిపోద్దామో అని సాగర సంగమానికి ఆయన కాళ్ళను కూడా దెబ్బ లెక్క చేయకుండా షూటింగ్లో పాల్గొనేవారు. ఆయన డ్యాన్స్ చేయటం కింద డబేలను పడిపోయేవారంట. అలాగే ఆయన చిత్రం పూర్తి చేశారు. ఈ చిత్రానికి ఫస్ట్ జయప్రద స్థానంలో జయసుధను అనుకున్నారంట. జయసుధకి వేరే చిత్రాలు ఉండటం వలన ఆమె చేయలేకపోయింది. జయప్రద చేసింది. ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయండి. ఏం పాటలు అంటే వేల గోపెమ్మల మొవ్వ గోపాలుడే నా ముద్దు గోవిందుడే అన్న పాట వైజాగ్ బీచ్లో చిత్రీకరించారు. కమల్ హాసన్ గీత మీద ఈ పాట ఉంటుందండి. అలాగే జయప్రదే మౌనమేళనో ఈ మరుపురాని రేయి ఈ పాట కూడా వైజాగ్ బీచ్లో సెట్ వేసి చిత్రీకరించారు. ఇవ్వండి ఈ చిత్రానికి వచ్చిన అవార్డులు చెప్పుకుందాం. 2 జాతీయ పురస్కారాలు, 6 నంది పురస్కారాలు గెలుచుకుంది. 1984లో ముంబైలో జరిగిన 10వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఎంపికైంది. అలాగే ఈ చిత్రం రష్యాలో డబ్బింగ్ చేయబడింది. సాగర సంగమం రష్యాలో అత్యధికంగా ప్రింటర్లతో విడుదలైన రష్యన్ ఈ సినిమా విడుదలైంది. రష్యన్ భాషలో కూడా డబ్ అయింది సాగర సంగమం. ఏమన్నా తప్పులు మాట్లాడుంటే మన్నించండి. అయితే ఈ సినిమా తెలుగులో 35 కేంద్రాల్లో ఆడింది. విజయవాడ, హైదరాబాద్లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. బెంగళూరు, మైసూరులో ఏడాదిన్నర పాటు ఆడింది సాగర సంగమం. బెంగళూరులో పల్లవి థియేటర్లో 511 రోజులు ఆడింది ఈ సినిమా. తమిళంలో 30 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇవ్వండి అలనాటి కమల్ హాసన్ చిత్రం. ఎంతమందికి ఇష్టమండి ఈ సినిమా? నాకైతే చాలా ఇష్టమండి. ఎవరి కాళ్ళు నటించడం కాదండి, జీవించేశారు. అలాగే ఎస్వి శైలజ గారు కూడా ఈ ఒక్క సినిమాతోటైనా ఆపేశారండి. ఇందులో పాటలన్నీ చాలా బాగుంటాయి. ఈ చిత్రం ఆ రోజుల్లో చూసిన వారు ఉంటే ఒక కామెంట్ చేయండి. నేనైతే ఎక్కడ చూసానో తెలుసండి, చిన్నప్పుడు ఆదివారం టీవీలో మధ్యాహ్నం వేళ వేసేవారండి ఈ సినిమా. అప్పుడు పక్కింటికి వెళ్ళి చూశానండి. నేను చిన్నపిల్లలం, మా చిన్నమ్మగారి పిల్లలు మేము వెళ్ళి చూసి వచ్చాం ఈ సాగర సంగమం సినిమా. ఇదండి
తప్పులు ఉంటే మన్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.